హైదరాబాద్లో ఆకాశ హార్మియాలు వాణిజ్య సముదాయాల నిర్మాణం ఊపందుకుంది. 50 అంతస్తుల నిర్మాణం సర్వసాధారణమైన ప్రస్తుత తరుణంలో మెషిన్ లెర్నింగ్, ఏఐ టూల్స్ వంటి వాటిని నిర్మాణ సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. నిర్మాణ ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టాక ప్రతి దశలో ఇంజనీర్లను, వివిధ పనులకు సంబంధించిన సాంకేతిక సిబ్బందిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒకప్పుడు మనుషుల మీద ఆధారపడేవారు. అలాంటిది ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నిర్మాణ సంస్థలు విరివిగా వినియోగిస్తున్నాయి. ఫలితంగా ఎక్కడి నుంచైనా నిర్మాణం ఏ దశలో ఉందో తెలుసుకోగలుగుతున్నారు. ప్రతి దశలోనూ పనుల పురోగతిని బట్టి మిగతా పనుల పూర్తికి ఎంతకాలం పడుతుందో అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే సైట్ ఇంజనీర్లు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. నిర్మాణ సంస్థలు సహజంగానే ప్రాజెక్టు పూర్తయ్యాక ఫ్లాట్ ఎలా ఉంటుందో బ్రోషర్ల ద్వారా చూపిస్తూ ఉంటారు. అందుకు మించి మాటలు చెబుతూ ఉంటారు. మరి బిల్డర్ చెప్పినట్లుగా వాస్తవ రూపంలో ఉందా లేదా అనే సందేహాలు చాలా మందికి వస్తూ ఉంటాయి. గదుల విస్తీర్ణం గురించి లెక్కలతో సహా చెప్పినా నిజంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఒకవేళ చిన్నదైతే పెద్ద విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ తీసుకోవచ్చునని భావిస్తూ ఉంటారు. అందుకే కట్టిన నిర్మాణాల కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మరి ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టుల్లో కొనేందుకు సాయం చేయడంలో వర్చువల్ హోమ్ టూర్ను కొందరు డెవలపర్లు వాడుతున్నారు. ఇందులో వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతను వినియోగించి కొనుగోలుదారుల కళ్లకు కట్టినట్టు వారి ఫ్లాట్ను చూపిస్తున్నారు. నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు రాగానే చాలా ఇళ్ల అమ్మకాలు ప్రారంభిస్తారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇల్లు కొనే వారితో పాటు కొనని వారికి సైతం వివిధ మాధ్యమాల ద్వారా వీరి సందేశాలు వెళుతూ ఉంటాయి. అయితే ఏఐతో నిజమైన ఇంటి కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలుదారు నుంచి ప్రాధాన్యతలు, బడ్జెట్, ఏ ప్రాంతంలో కొనడానికి అన్వేషిస్తున్నారన్న సమాచారంతో సహా అందుబాటులో ఉన్న డేటాను ఏఐ ఆల్గరిథమ్స్ విశ్లేషించి నిజమైన హోమ్ సీకర్కు చేరుస్తున్నాయి. దీంతో సమయం, ప్రచారంపై చేసే వ్యయం ఆదా అవుతుంది. హైదరాబాద్లో ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇళ్లను అమ్ముతున్నారు. నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి వరకు జరిగిన అమ్మకాలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, చుట్టుపక్కల వస్తున్న మౌలిక వసతులకు సంబంధించిన డేటాను విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో వృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రాంతాలకు సంబంధించిన వివరాలను ఏఐ అందిస్తుంది. ఇది కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు సమాచారం ఇస్తుంది. ఇక ఇల్లు కొనుగోలు చేస్తే డాక్యుమెంట్లు, వాటి పరిశీలన, ధృవీకరణ, రిజిస్ట్రేషన్ వరకు పెద్ద తతంగమే ఉంటుంది. డాక్యుమెంటేషన్లో తప్పులు, నకిలీలు గుర్తించడం పెద్ద సవాలే అని చెప్పాలి. ఏఐ ఆధారంగా చట్టపరమైన పత్రాలను ధృవీకరించే వ్యవస్థ సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏఐ మానవ తప్పిదాలను తప్పించడం ద్వారా లావాదేవీలకు వెచ్చించే సమయం గణనీయంగా తగ్గుతుంది.